సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే వర్డ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి అనే విషయం చూస్తున్నాం. ఓకేనా? ఉమ్, ఉమ్. ఆ, అయితే నేను ఇప్పుడు వర్డ్ మీకు షేర్ చేస్తాను. మా వర్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటిదో మొదలు చెప్పండి, అది కూడా తెలియదు మాకు. ఎంఎస్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, అది దాంట్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వర్డ్ ఒకటి ఈ ఓకే ప్రోగ్రామ్. ఓకే ఓకే. అది మీకు షేర్ చేయబోతున్నా, చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటనేది. ఓకే. సో ఇప్పుడు ఇది వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినాను నేను. ఓకే. సో ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఉమ్, అది చిన్న ఉన్నది కనబడతలేదు. పెద్దది చేసుకోండి, పెద్దది చేసుకోండి. అవుతుంది. సో ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, బ్లాంక్ డాక్యుమెంట్. నేను నా కర్సర్ కనిపిస్తుందా మీకు అక్కడ నేను చూపించేది? కనబడుతుంది కనబడుతుంది. కనబడుతుంది. రౌండ్గా. ఓకే. సో ఈ బ్లాంక్ డాక్యుమెంట్ ని తీసుకోవాలి మనం. అంటే అక్కడ క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంగ్లీష్ వద్దు, తెలుగు కావాలి. ఇక్కడ కింద చూడండి, కింద మొత్తం రైట్ సైడ్ కింద నా కర్సర్ కనిపిస్తుందా? ఇక్కడ ఈఎన్జి కనిపిస్తుంది. దాంట్లో నేను తెలుగు ఫొనెటిక్ అని తీసుకుంటున్నా. ఓకే, తెలుగు ఫొనెటిక్. సో ఇక్కడ నాకు ఏం రాస్తాను నేను? ఓం. భూర్. ఇక్కడ భూర్ అంటే మనకి అది రాలేదు. భువః. భూర్భువ స్వః. సో ఇంతవరకు వచ్చింది, అంతవరకు తీసుకొని ఆ తర్వాత వహ అనే దానికి నేను ఇక్కడ వహ అది తీసేసి ఇలా రాస్తున్నాను. సో వహ వచ్చింది. ఓకే. కత్ ఇక్కడ ఉంది చూడండి, అలా. స్వహ రాయాలి కదా. రాయాలమ్మా. వహ రాయలేదు. అదే 3 వ్యాధులు అయిపోతాయి. కత్. మళ్ళీ తేలిక అయిపోతున్నాయి. అంతే, ఆటోమేటిక్ అదే అయిపోతుంది. అదే కదా. ఇక్కడ మనకి తత్ సవితు సవితుః సవితుర్వరేణ్యం. సవితుర్వరేణ్యం. ఒక తప్పు లేకుండా అవుతున్నాయి అవి. భర్ గో. ఇక్కడ మనకి ఇక్కడ దీర్ఘాలు కావాలన్నప్పుడల్లా ఈ క్యాపిటల్ లెటర్స్ రాసుకోవాలి. భర్గో. దేవస్య అనే దగ్గర నాకు ఇది కావాలి, అవునా? ఇప్పుడు ఏకారం. వస్య చూసుకోవాలి. దేవస్య ధీమహి. ధీమహి. అమ్మా ఇక్కడ తాళవి సకారం రావాలంటే ఏం కొట్టాలి? ఇది షా, ఎస్హెచ్. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, మీకు ఏది కావాలి? ఇది కావాలా, అది కావాలా? ఇది. ఓకే. తాళవ్య సకారం అది. దంత సకారం ఎస్ఏ. ఓకే. తర్వాత షా అంటే ఎస్ క్యాపిటల్, ఎస్హెచ్. ఒక్కో దానికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట అయితే. ఓకే. ఎక్కడ కనిపిస్తున్నాయి? కీబోర్డ్ మీదే ప్రెస్ చేస్తున్నారు. అయితే ఇది తెలుగులోని మీకు అది ఆల్రెడీ ఉంటుందా మేడం సిస్టమ్ లో? ఉంటుందమ్మా. ఉండదు, మనము చేసుకోవాలి. అది తెలుగు లెటర్స్ ఉంటాయి కదా. ఉండవు. యాప్ డౌన్లోడ్ ఉంటుంది. అమ్మా నా ఫోన్ లో కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే వస్తుంది. అంతే అంతే. నేను హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు 4 డౌన్ చేశాను. సో ఇది ఉందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది రాసుకున్నాను. నాకు ఇప్పుడు ఇది ఏం కావాలి? ఇక్కడ ఫాంట్ ఉన్నదన్నమాట, గౌతమి. నేను తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాను కదా, అందుకని నాకు ఇక్కడ వచ్చాయన్నమాట. అంటే తెలుగు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది మనకి. సో తెలుగులో నాకు గౌతమి తీసుకున్నాను నేను. గౌతమి తీసుకున్నాను అనమాట, నాకు గౌతమి ఇష్టం అక్కడ. సో గౌతమి. సో తర్వాత ఇక్కడ కలర్ చూడండి, కలర్. ఈ కలర్స్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఏదంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, తర్వాత బ్లూ వచ్చింది. అక్కడ మనకి బ్యాక్ కనిపిస్తుంది చూడండి, చేంజ్ అవుతుంది. పర్పుల్, మన ఎల్లో, తర్వాత ఇగో ఇది డార్క్, అదనమాట. అట్లా కనిపిస్తుంటది. మళ్ళీ నాకు సైజు కూడా కొంచెం పెద్దగా కావాలి. ఇక్కడ గౌతమి పక్కనే సైజు ఉంది చూడండి, నంబర్ ఉంది ఇక్కడ నంబర్. ఇది నేను చేంజ్ చేసుకుంటున్నా 48. ఓకే. సో అలా వస్తుంది.
దీంట్లో నాకు ఇక్కడ ఒక డిజైన్ కావాలి. ఓకే, ఈ పేజ్కి డిజైన్ కావాలి. ఏం కావాలి నాకు పేజ్కి? డిజైన్ కావాలి. సో ఇప్పుడు డిజైన్స్లోకి వెళ్ళేసి, లేదంటే లేఅవుట్లోకి వెళ్ళేసి, లేకపోతే రిఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, బార్డర్ కొట్టాలి. బార్డర్. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్, ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. నా అవును. విషయాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిజైన్లో కాదు, ఇన్సర్ట్లోనే పిక్చర్స్. ఈ పిక్చర్స్ కూడా చేసుకోవచ్చు, షేప్స్ తీసుకోవచ్చు. ఏం షేప్ కావాలి నాకు, అవునా? సో అట్లా మీరు అదే నా క్లౌడ్ ఇలా పెట్టారు కదా, ఇలానా? షేప్స్లో. యా, ఓకే ఓకే. ఏదది క్లౌడ్ది షేప్స్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి కింద క్లౌడ్ బబుల్ అనమాట. మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలంటే ఇవి తీసుకోవాలి, ఈ కర్వ్వి. మన ఇష్టం, ఈ ఆర్క్ తీసుకుంటే మన ఇష్టం ఉన్న షేప్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎగ్జిస్టింగ్ కాకుండా మన మన ఇష్టం ఉన్నవి పెట్టుకోవచ్చు అక్కడ. ఓకేనా? ఓన్ చాయిస్. నా ఓన్ చాయిస్ అండి. డిజైన్, మన ఓన్ డిజైన్ ఇది. యా, డిజైన్ చేసుకుంటాం. యా, ఓకే. ఈ కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చమ్మా? నేను ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటాను. ఏమన్నారు? కాపీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుంటాను, ఓవల్. నాకు ఇది చిన్నగా కావాలి. బాగుంది. ఇది ఎందుకు వస్తలేదు? లాగాలనేమమ్మా. రాగాలి, అది పోయింది. ఇప్పుడు వస్తుంది. సో ఇలా వచ్చేసి ఇప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది కదా. సో దాన్ని నేనేం చేయాలి? నా మ్యాటర్ని ఇప్పుడు దీన్ని బయటకి వెనక్కి పంపాలి, అవునా? సో దీన్ని వెనక్కి పంపాలి. సో ఇప్పుడు దాన్ని ఏమంటాం మనము? బ్రింగ్ టు ఫ్రంట్. ఏంది ఏదది? మనకి అక్కడ లోపల ఉన్నది ఫ్రంట్కి వచ్చేసి బయటకు రావాలి. సో ఇక్కడ సెండ్ బ్యాక్, అవునా? ఈ సెండ్ బ్యాక్ ఉంది కదా, సెండ్ బ్యాక్ చేయాలి. అయినా కూడా వస్తలేదేంటి? దాక్కునుంది. ఇది ఆగిపోయింది ఎందుకో. వేరే డిజైన్ తీసుకోండి. సరే, మనకు అది వస్తుంది. అంటే సేమ్ కలర్ రావడం వల్ల ఏమన్నా మనకి ప్రాబ్లం కాదు? రెడ్ కాదు కాదు. ఒక నిమిషం. సో అదే నేను నా మ్యాటర్ని తీసుకున్నాను అనమాట, బ్రింగ్ టు ఫ్రంట్. అందుకోసలేదు, ఇది కొంచెం చిన్నగా చేద్దాము. లేకపోతే డిజైన్ బ్యాక్ అని చెప్పండి, పోతుంది అది. ఓకే, వస్తలేదు. సో అది అట్లా వస్తుంది అనమాట. ఎందుకు వస్తలేదో తెలియట్లేదు. ఇది కట్ చేద్దాం. కంట్రోల్ ఎక్స్. ఓకే, కంట్రోల్ ఎక్స్ పెడితే మొత్తానికి పోయింది కదా. ఓకే, సో ఫస్ట్ మనం షేప్ తీసుకుందాం, ఇన్సర్ట్ షేప్. ఓకే, ఇలా షేప్ తీసేసుకొని దీనిపైన నేను టెక్స్ట్ చేస్తాను అనమాట. ఇన్సర్ట్ చూసారు కదా, ఇన్సర్ట్ అన్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అని వచ్చింది. సో ఆ టెక్స్ట్ బాక్స్ నేను ఇక్కడ చేస్తాను. టెక్స్ట్ బాక్స్ ఎక్కడుంది మేడం? ఇది వచ్చింది. ఓకే, ఇది పేస్ట్ కాదా? పేస్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు రాసిందంతా పోయింది. ఇది ఏమన్నారు? కెనాట్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్ అంటే టెక్స్ట్ బాక్స్. సన్న పాయింట్ చుట్టూ లాగండి, వస్తుంది. దేనికి? అట్లా అట్లా కాదండి, అది కాదు, అదే మ్యాటర్ రావాలి కదా. అదేలే. ఓకే, మళ్ళీ రాసుకోవాలి ఇక్కడ. ఓం విశ్వాని దేవ రాయండి, ఓం సింపుల్ గా అవుతుంది.
సవితర్ సవి విశ్వానదేవ సవితర్ దురితాని పరాసువ. ఉమ్. విశ్వానదేవ ఉమ్. సవితర్. అదే ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట, కిందకు వస్తుంటాయి వాటిలో ఏది మనకు కరెక్ట్ ఉంది. సవితర్. ఆ, దురితాని. ఓకే. సో ఇక్కడ మనకు ఉంటాయి. అదే దురితాని పరాసువ. ఓకే. సో ఇంత చాలు. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది మనకి. అలా వచ్చిన తర్వాత నేను ఇది కలర్ని చేంజ్ చేస్తాను, కొంచెం సైజ్ చేంజ్ చేస్తా ఇప్పుడు. ఓకే. ఓకే. సో కలర్ ఇది పెట్టుకున్నాను. తర్వాత సైజ్ 28 పెట్టాను. ఓకే. సో ఇది మనకి ఇప్పుడు వైట్ కూడా నాకు అది కూడా వెళ్ళిపోవాలి. సో అది కూడా వెళ్ళిపోవాలంటే ఇన్సర్ట్లోనే మనకి గ్రేడియంట్ పెట్టుకోవచ్చు. గ్రేడియంట్లో మనకి దానికే వస్తుంది కదా. దానికి ఆపోజిట్ కలర్ పెట్టేది. పిక్చర్ ఫార్మాట్ షేప్. ఓకే. సో మనము ఇలా చేసుకుంటాం అనమాట. లేదంటే నేను దీంట్లో పవర్ పాయింట్లో చేయొచ్చు. ఓకే. పవర్ పాయింట్లో అయితే కొన్ని పిక్చర్స్ కూడా ఉంటాయి. సో అట్లా. ఉమ్. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా. ఆ, ఆ, ఆ. ఓకే. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇక్కడ టెక్స్ట్ ఫిల్, టెక్స్ట్ అవుట్లైన్, టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ టెక్స్ట్కి అవుట్లైన్ ఏమన్నా గీత కావాలి అని అనుకుంటే అట్లా వస్తుంది అనమాట టెక్స్ట్కి. దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చమ్మా. అండర్లైన్ కూడా చేయొచ్చు ఇలాగా. ఓకేనా. అవుట్లైన్ కనిపిస్తుందా బ్లూ కలర్ అలాగా. ఈ టెక్స్ట్ ఫిల్ అంటే ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది. లోపల ఉన్నది మధ్యలో ఇది కనిపిస్తుందా గీతలకి బయట గీత లోపల అవునవును. గీతలకి మధ్యలో కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ అయిపోయింది, అది బ్లూ. సో అట్లా బ్లాక్, పర్పుల్, లోపల పర్పుల్ ఫిల్ అయింది చూడండి. అట్లా టెక్స్ట్ అవును. ఫిల్. ఆ తర్వాత ఇంత ఇట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ షేప్ అవుట్లైన్ ఎలా కావాలి కలర్. ఇక్కడ అవుట్లైన్ అంటే ఈ లైన్ గీత ఉంది కదా చూడండి బాక్స్కి, ఆ బాక్స్ అవును. గీత కలర్ అన్నమాట అది. ఓకే. ఈ వెయిట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనకి ఇంత పెద్దగా కూడా చేయొచ్చు అట్లా. విడ్త్ కూడా మనకి Width కూడా చేంజ్ చేయొచ్చు. సో షేప్ అవుట్లైన్కి మనం అది చేస్తున్నాము. ఓకే. ఆ తర్వాత మోర్ కలర్స్, ఏవన్నా కలర్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఉన్నవి. అలా బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, సో రెడ్ అలా పెట్టుకున్నాం. ఆ తర్వాత షేప్ ఫిల్. ఇది షేప్ అనేది ఫిల్ కావాలి మనకు. సో ఏది ఫిల్ కావాలి నాకు, ఈ బ్యాక్ ఏది ఉందో దాంతోనే మ్యాచ్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, నేను ఇది తీసుకుంటా ఏదది. అర్థమైంది ఎంతవరకు. కాకపోతే స్టార్టింగ్ ఇది తెలుగులోది మీరు స్టార్టింగ్ చూపించింది ఎక్కడో నాకు కనిపించలేదు మేడం. కిందన ఎక్కడో ఉంది, ఇంగ్లీష్ది కాదు అలా ఏదో కాదు చెప్పారు. కాదు, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫాంట్. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఓకే. ఇక్కడ అంటే అది మనకి నేను ఫిల్ చేసేది ఇది చేసేస్తున్నాను అలాగా. మ్యాచ్ అయిపోయింది. ఈ అవుట్లైన్ నాకు వద్దు. ఓకే. అవుట్లైన్ వద్దు, షేప్ అవుట్లైన్ నాకు వద్దు, నో అవుట్లైన్ అయిపోయింది. సో అవుట్లైన్ లేదు. సో ఈ కలర్ కూడా మళ్ళీ సేమ్ దీంతో మ్యాచ్ కావాలంటే అదే సేమ్ కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫిల్లింగ్ కలర్ ఇది షేప్ ఫిల్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇది రావాలి. ఒకటి పెన్ లాగా వస్తుంది అనమాట. సో అది పిక్ చేసుకుంటది కలర్స్, మనకి ఏ కలర్ కావాలి అనడానికి. సో అది కనిపిస్తలేదు ఇందులో, పవర్ పాయింట్లో ఉంటుంది అది. అవును. అవును.
సో అదనమాట. ఓకేనా? ఓకే సో ఇట్లా చేస్తాం. ఓకే అయితే ఇప్పుడు ఆ ఫాంట్ ఎక్కడ కావాలి అని అంటే ఇప్పుడు నేను ఇంకొకటి షేర్ చేస్తాను నా స్క్రీన్. ఇది సేవ్ అక్కర్లేదా? మళ్ళీ మనం ఏమన్నా చూడాలంటే పోతుందేమో కదా. వీడియో మీకు షేర్ చేస్తాను నేను అది. ఓకే మేడం. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా మీకు. ఇప్పుడు స్క్రీన్ షేర్ అమ్మా ఈ వీడియో నాకు కూడా షేర్ చేయరా? మన గ్రూప్ లో పెట్టేస్తా. అలా మా ఓకే. ఈ డిజైన్ బాగుందమ్మా, ఈ డిజైన్ షేర్ చేయండి. సో ఇది ఉంది కదా, మీకు ఏం కనిపిస్తుంది? నా స్క్రీన్ సేవర్ కనిపిస్తుందా? ఇంకా రాలేదు మేడం, ఓపెన్ అవ్వలేదు ఇంకా. ఆహా, నా స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా ఏముందనేది. కనిపిస్తుంది. కనపడుతుంది. మౌంటైన్స్. మౌంటైన్స్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే నాకు డిస్ప్లే సెట్టింగ్స్ అని కనిపించిందా? ఆ, కనపడింది. ఇంకా రాలేదు, నాది నెట్ స్లో ఉంది. అవునా, మళ్ళీ వస్తాను చూడండి. డిస్ప్లే సెట్టింగ్స్ Correct. కనిపించింది మేడం, ఓపెన్ అయింది. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంది. వ్యూ సార్ట్ బై రిఫ్రెష్ న్యూ డిస్ప్లే సెట్టింగ్స్. ఓకే, ఇది ఎలా వచ్చింది అంటే నేను రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ అంటే ఏంటి? రైట్ సైడ్ మౌజ్ ఉంటుంది కదా, మౌజ్ లో అవును, రెండు ఉంటాయి బటన్స్. సో దాంట్లో right రైట్ సైడ్ ది తీసుకోండి. రైట్ సైడ్ ది Okay. నొక్కితే మనకి ఇవి ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ ఈ స్క్రీన్ పైన ఎక్కడో ఒక చోట ఇట్లా పెట్టేసి కర్సర్ ని, ఈ కర్సర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడో ఒక చోట పెట్టేసి ఇలా ఒత్తితే డిస్ప్లే సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. అమ్మా టచ్ స్క్రీన్ టైప్ అయితే ఎట్లా చేయాలి? టచ్ స్క్రీన్ అయితే కూడా అంతే. టచ్ స్క్రీన్ ఉన్నా కూడా మనకి ఇది ఆప్షన్స్ ఉంటుంది, మనకి బటన్ ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉన్నా కూడా ఇప్పుడు నేను నాది టచ్ స్క్రీనే అయినా నాకు కీబోర్డ్ ఉంటుంది అక్కడ. ఐ మీన్ కీబోర్డ్ ఒత్తడానికి ఇది మౌజ్ టైప్ది ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తాము, మనకు ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ కనిపిస్తుందా? ఈ లెఫ్ట్ సైడ్ అవును. హోమ్, అవును. సిస్టమ్, బ్లూటూత్ డివైజెస్, పర్సనలైజేషన్, యాప్స్, అకౌంట్స్, టైమ్ అండ్ లాంగ్వేజ్ మనకి ఇది కావాలి. ఓకే, సో టైమ్ అండ్ లాంగ్వేజ్కి వెళ్ళేసి లాంగ్వేజ్ రీజన్ లేకపోతే టైపింగ్. ఓకే, లాంగ్వేజ్ రీజన్ అంటే ఏంటి? మనం ఏం లాంగ్వేజ్ మాట్లాడతాం అది అవసరం. అవును. ఇక్కడ టైపింగ్ లో చూద్దాం. టైపింగ్ లో మనకి కనిపిస్తుంది లాంగ్వేజ్ అండ్ రీజన్, ఇది కాదు. ఓకే, సో దీంట్లోనే వెళ్ళాలి. లాంగ్వేజ్ అండ్ రీజన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ చూసారా? ప్రిఫర్డ్ లాంగ్వేజెస్, యాడ్ ఎ లాంగ్వేజ్. ఓకే, సో Okay. యాడ్ ఎ లాంగ్వేజ్ లో నేను ఏం రాసుకున్నాను? తెలుగు పెట్టుకున్నాను. ఓకే ఓకే ఓకే, సో తెలుగు యాడ్ అయింది నాకు. ఇక్కడ ఇంగ్లీష్ తో పాటు ఏమొచ్చింది? తెలుగు కూడా వచ్చింది చూడండి. తెలుగు ఉంది. ఇక్కడ అంటే add మేడం language. మనకి ఇప్పుడు యాడ్ లాంగ్వేజ్ లో మనకి సంస్కృత్ కావాలంటే సంస్కృత్ కూడా వస్తుంది అయితే. వస్తుంది. అవును, వస్తుంది, కానీ ఆ సంస్కృతంది సరిగ్గా లెటర్స్ అది కరెక్ట్ టైప్ అయితలేదు, అందుకనే నేను చేయలేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే లెక్సీ లోగోస్ వాడుతున్నా. చూసారు కదా మీరు. మరి మీరు మాకు టైప్ చేసి చెప్తూ ఉంటారు కదా అంతా సంస్కృతిలో. లెక్సీ లోగోస్ అక్కడ టైప్ చేసి అది కాపీ కూడా. పేస్ట్ చేస్తాం. అంటే ఇంగ్లీష్ అది కొడితే కూడా నాకు సంస్కృతం వస్తుంది. నేర్పించండి మేడం. సో ఇక్కడ నేను అదే యాడ్ ఏ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ కదా. ఆఫ్రికన్ తర్వాత ఏవేవో లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. 250 ఉంటాయి. సో ఇవన్నీ స్పానిష్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి ఏమీ లేదనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవాలి? యాడ్ లాంగ్వేజ్ దగ్గర ఇక్కడ మనకి యాడ్ లాంగ్వేజ్ ఉన్న చోట ఇంకొకటి డిస్ప్లే లాంగ్వేజెస్, తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే సో లాంగ్వేజెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి మనము, చేసి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము లాంగ్వేజ్ ని సెర్చ్ చేసుకోవాలి ఇంటర్నెట్ లోకి వెళ్ళి. లాంగ్వేజ్ ని సెర్చ్ చేసుకొని చూపిస్తుంది. ఇక్కడ ఇది అయిపోయింది కదా, యాడ్ లాంగ్వేజ్ అంటే అది మన సిస్టమ్ లోకి వచ్చాక యాడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆ తెలుగుది ఏదో ఏది కావాలో అది తీసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటాము. ఇది క్లోజ్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అనమాట రైట్ సైడ్. చూసారా ఇక్కడ రైట్ సైడ్? ఓకే ఓకే కిందన. ఇప్పుడు మనకి తెలుగు అని ఇక్కడ రెండు కనిపిస్తాయి మనకి. అయితే అంటే నేను అక్కడ రెండు తీసుకుంటే రెండు కనిపిస్తాయి, కానీ ఫోనెటిక్ మాత్రమే పని చేస్తుంది. ఫోనెటిక్ అంటే ఏంటి? మనం ఏం రాస్తే అది తెలుగులోకి టైప్ అవుతుంటది అనమాట. ఇది రాసామనుకోండి మనకి ఇష్టం ఉన్న లెటర్స్ వస్తాయి. చూపిస్తాను ఇప్పుడు.
ఇక్కడ వర్డ్ ఉంది కదా. అన్ని తెలుగు వస్తుంది. ఉమ్, ఇదేమో ఇప్పుడు నేను జస్ట్ తెలుగుది తీసుకున్నాను చూడండి, ఇది మధ్యలో ఉమ్, తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఉమ్. నేను రాస్తుంటది ఏమొస్తుంది, ఏం టైప్ అవుతుంది చూడండి. ఉమ్, ఎందుకు ఇలా అట్లా? ఓకే, ఎంటర్ చేయాలి. ఈ కర్సర్ అక్కడ పైన ఉండే కదా, ఎంటర్ చేయాలన్నమాట. అప్ డౌన్, పేజ్ అప్ డౌన్ అంటే కాదు అది. ఎంటర్ చేస్తే కిందికి వస్తాయి ఇట్లా, ఇలా ఓకే ఓకే ఇక మన ఎంటర్ ఇష్టం ఉన్న ఇవ్వాలి. టైల్స్ వస్తాయన్నమాట. ఉమ్. ఓకే, సో ఎంటర్ చేస్తున్నాను. అది అక్కడ కాకుండా మళ్ళీ మనకి అది ఎంటర్ అవసరం లేదు. ఉమ్. ఓకే, సో ఇక్కడ మనకు ఏం చూపిస్తాను, ఇది టైప్ చేస్తాను కదా, మీ ఉమ్. పేరు రాస్తాను. ఓన్లీ తెలుగు తీసుకుంటే ఎలా చూడండి. వస్తుందో ఇప్పుడు చూడండి, చెప్పేస్తాను. సుబ్బలక్ష్మి గారు అంటే నేను ఏం టైప్ చేస్తున్నా అది ఏం వస్తుందో చూడండి, అట్లా ఇష్టం ఉన్న లెటర్స్ వస్తున్నాయి. సు అంటే ఓకే నాకు ఏ వచ్చింది. ఇప్పుడు కా అంటే ఓకే కవిత అని రాస్తే అది వచ్చింది నాకు. ఏంది కోన గూపో వచ్చింది. సో ఓకే ఓకే ఒకటి సో రాస్తే ఒకటి అది వస్తుంది. వేరే అమ్మ తీసేసుకుంటాను. తెలుగు కీబోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ, అంటే ఇందులోనే మారుతుంది కదా అదే అదే. సో అందులో తెలుగు అది అక్షరాలు. ఇష్టం ఉన్న లెటర్ తీసేసుకుంటది అది. కాబట్టి ఓకే ఫోనెటిక్ అన్నాం అనుకోండి, మనం ఏది రాస్తే పిహెచ్ఓ అన్నాం అనుకోండి, ఫోన్ అని రాశాను, పిహెచ్ఓఎన్ అనగానే నాకు ఇక్కడ కనిపిస్తుంది నీకు ఏది కావాలి ఇందులో అని. సో ఇప్పుడు నాకు ఇది ఓకే ఉమ్, ఓహో అంతే అది ఈజీ అయింది ఇది అయితే. ఓకే సో దాన్ని నేను క్లిక్ చేసుకుంటాను అనమాట. లేకపోతే క్లిక్ చేయకపోయినా, ఇప్పుడు కవిత అమ్మాయి అన్నాను, సో నేను అది కవిత నగరి కరెక్టే ఉంది కాబట్టి నేను స్పేస్ ఇస్తాను అంతే. స్పేస్ తెలుసు కదా, స్పేస్ బార్ లాంగ్ ఉంటుంది, అది స్పేస్ బార్. ఆ ఆ అమ్మాయి ఇక్కడ ఓకే కవిత దగ్గర విసర్గ పెట్టరా ఒకసారి. పెడతాను. హెచ్ ఇక్కడ ఈడనే ఇక్కడ ఫోన్ దగ్గర. అక్కడే హెచ్, క్యాపిటల్ హెచ్ రాశాను. సో అప్పుడు నాకు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి, నేను ఈ ఫోర్త్ తీసుకుంటా. ఇప్పుడు హాహా, అంటే ఈ ఓహో విసర్గ ఫోన్ దగ్గరికి రానియండి. ఫోన్ దగ్గర విసర్గనా. ఒక చిన్న డౌట్ అడుగుతా అంతే, ఒక నిమిషాల ఒక సెకండ్లో అయిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఫోన్ అనేది లఘు తీసుకోవాలా, గురి తీసుకోవాలా, గురువు తీసుకోవాలా? అలా ఒకటి ఉండదు, అలా ఉండదు. అంటే ఈ కాదు కాదు ఛందస్సు అడుగుతున్నారు. అదే అదే నకారం పొల్లు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా చేయాలా? అదే చెప్తున్నా, నకార పొల్లు తర్వాత విసర్గ అనేది ఉండదు. ఓకే, నకారపు పొల్లు తర్వాత విసర్గ అనేది అసంభవం. అది విసర్గలు ఎప్పుడు మనకి స్వరాలకే కదా. తర్వాత కదా. స్వరాలకి మాత్రమే విసర్గలు. కాబట్టి నహ వస్తుంది కానీ మనకి అచ్చమ్మా. నహ అని రాదు. ఇప్పుడు నకార పొల్లు మామూలు నారాయండి, నాకు విసర్గ ఉంటది కదా. ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు దీనికి గురువు తీసుకుంటాము, దీన్ని కూడా గురువు తీసుకోవాలి మరి. అంతే 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 అంతేనా? రెండు గురువులే. మీరు అవి చదవలేదా? ఓకే, చదివే అని 7 రాపిచ్చాను కదా, అది అందులో ఉన్నది ఆన్సర్ మీకు. ఓకే, సో ఇప్పుడు ఫో ఫో ఉంది, నహ ఉంది, అంటే విసర్గ ఉన్న అక్షరము గురువు అంతే. దాని ముందున్నది కాదు, విసర్గ ఉన్న అక్షరం అంతే దీనికి. అంతే. అంటే సంయుక్త అక్షరం వచ్చినప్పుడు సంయుక్త కాదు, ముందున్నది గురువు అవుతుంది కదా. అవును, దానికి అవి చెప్పుకున్నాము, దీనికి చెప్పుకోలేదు కాబట్టి కాదనమాట, అంతే కదా. సో ఇప్పుడు ఇది ఫో ఉంది, సో దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువే. ఒక్క సంయుక్తాక్షరము మాత్రమే ఏం చేస్తుంది, దానికిగా గురువు చేసుకోదు, ఏం చేస్తుంది పక్క వాళ్ళకి గురువు చేస్తుంది. ముందు అక్షరానికి గురువు చేస్తుంది. ఒకవేళ దానికి దీర్ఘం ఉంటే దేనికి దీర్ఘము? సంయుక్త అక్షరానికి చెప్పుకున్నాం దాంట్లో చూడండి. మీరు చదవండి, చదివితే మీకు గుర్తుంటది. సంయుక్త అక్షరానికి దీర్ఘం ఉంటే అది కూడా గురువు అయితే ఇది కూడా గురువు అయితే కదా. ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే ఓకే రైట్. ఓకేనా? అంటే ఇప్పుడు సంయుక్త అక్షరానికి
అని అంటే సో ఇప్పుడు సంయుక్తం వద్దులే, వలన ఇక్కడ వద్దు, ఇక్కడ పూర్వానికి వద్దమ్మా, ఇక్కడ గురువు వద్దు, ఇక్కడ వద్దులే, అందులో ఓది ఇప్పుడు ఇక. దీర్ఘానికి ఇక్కడ వద్దు. ఎందుకంటే దానికి మన టాపిక్ ఇది నేర్పిస్తున్నాను కదా, ఇది చూపిస్తున్నాను కదా, మళ్ళీ అంత. ఓకే ఓకే. సో ఇదండి, అర్థమైందా ఇంతవరకు? ఇది అర్థమైంది మేడం. తెలుగు ఫోనెటిక్ తీసుకుంటేనే మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అక్కడ కరెక్ట్. టైప్. యా సో అది నేను సో ఇక్కడ మనకి యాడ్ లాంగ్వేజ్ లోకి వెళ్ళి తెలుగుది సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే డౌన్లోడ్ చేసి యాడ్ లాంగ్వేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకైతే ఏమీ అర్థం కాలేదు. అమ్మ ఈ కంప్యూటర్ మన ఇది ల్యాప్టాప్ లో పోనా ఇట్లా ఈ విధంగా మీరు చెప్పింది? ఆ ల్యాప్టాప్ లోనే అడిగానండి, నేను దానికే ల్యాప్టాప్ లోనే చెప్పమని చేశాను. అడిగాను మేడం. నేను ఇక్కడ ల్యాప్టాప్ నుంచే వస్తున్నాను, నాకు అదే. తెలియదు ఇదంతా మరి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు స్మ్రీ ధాతు ఇవన్నీ రాస్తున్నాను కదా. సో ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే నేను ఎక్కడ పోయినాను, ఇక్కడ చూడండి, నేను ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ మీకు షేర్ది వేరేది షేర్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడికి వచ్చినాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను, లెక్సీ లోగోస్ వేదిక్ సంస్కృత్. ఓకే, లెక్సీ లోగోస్ వేదిక్ సంస్కృత్ కనిపిస్తుంది ఇక్కడ. అవును. అవును మేడం. సో దాంట్లో ఇది నేను పిక్ చేసుకుంటా. ఓకే, ఓకే సో ఇప్పుడు నాకు వేదిక్ సంస్కృతం అని వచ్చిందా? వచ్చింది. సో ఇక్కడ నేను టైప్ చేస్తా. నేను ఎందులో టైప్ చేయాలి? తెలుగు తీసేయాలి ఇక్కడ నుంచి, మళ్ళీ ఇంగ్లీష్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఓకే ఓకే ఇక్కడ ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ చేంజ్ చేసి నేను ఇక్కడ రాస్తాను ఏమని, రామః. యాక్చువల్గా రామః, రాకి ఏ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకే, అవి ఎలా రాయాలో ఇక్కడ ఇచ్చాడు. ఇది ఓకే ఓకే ఇచ్చారా? ఇదంతా ఎలా టైప్ చేయాలి, ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ఈ సైట్ లో. ఓకే, లేదంటే ఇప్పుడు రాసి ఇంకో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఇదేంటి ఆ అన్నమాట. ఇది ఈ దీర్ఘం రి రీ రి రి ఏ ఐ ఓ ఔ. ఓకే, తర్వాత అమ్మ అనేది వచ్చింది ఇక్కడ కింద వస్తుంది, కింద ఇది ఇది అమ్మ. అంటే మీరు మామూలుగా ఎలా చేస్తారు మేడం? అంటే రామః అన్నామనుకోండి, అదే చెప్తున్నా. రాయండి రా. ఓకే, రే ఆర్ లెటర్, తర్వాత ఏ దిగ్ అంటే క్యాపిటల్ ఏ, లేదంటే ఏ రాసినా కూడా ఆ వస్తుంది అనమాట. దీర్ఘం వస్తుంది. తర్వాత మా అంటే ఎం ఏ రామ. తర్వాత క్యాపిటల్ హెచ్ చూసారు కదా ఇందాక, క్యాపిటల్ హెచ్. సో రామః. గచ్చతి జిఏ. ఓకే, సి మళ్ళీ సిహెచ్ ఏ తర్వాత టిఐ రామః గచ్చతి. ఇది వచ్చింది. దీన్ని ఏం చేస్తా, ఇదంతా సెలెక్ట్ చేసి కట్ చేస్తా. కంట్రోల్ ఎక్స్ తోని కట్ చేసినాను. అక్కడ కట్ అన్న చేసుకోవచ్చు, లేదంటే కాపీ పేస్ట్ అన్న చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది మన డాక్యుమెంట్ ఏదో ఉంది కదా, ఇది దీంట్లో ఇక్కడ నేను ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ కి కంట్రోల్ వి, రామః గచ్చతి. కంట్రోల్ వి. ఓకే, ఏంటి కంట్రోల్ వి. కంట్రోల్ వి. అంటే ఇప్పుడు మాకు మీరు సూత్రాలు అవన్నీ రాసేటప్పుడు రూపసిద్ధి ఇప్పుడు లెక్సీ లోగోస్ కి వెళ్ళి అక్కడ టైప్ చేసి అది ఫోన్ లో మళ్ళీ తీసుకొచ్చి పేస్ట్ చేస్తారా? అంతే మరి. అమ్మా బాబోయ్. కాదు, ఒక్క నిమిషం. కంప్యూటర్ లో చెయ్యాలి అంటే ఇలాగే చెయ్యాలి. ఇప్పుడు నేను లెక్సీ లోగోస్కి వెళ్ళి అదంతా చేయాలి. ఓకే, లేదంటే ఫోన్ లో చేస్తున్నప్పుడు ఫోన్ లో నాకు యాజ్ ఇట్ ఈస్ గా ఫోన్ ది వేరే ఉంది మళ్ళీ. కాదు మేడం, ఇప్పుడు క్లాస్ మీరు మాకు ల్యాప్టాప్ లో నుంచే చెప్తూ ఉంటారు కదా. సత్యవతమ్మ నా ఫోన్ లో మాట్లాడేది. ఓకే ఓకే, నేను లక్ష్మి గారు అనుకుని వారిని మ్యూట్ చేసినాను. ఓకే, అదేంటంటే ఏమన్నారు, ఫోన్ లో నేను ఇక్కడ మీకు కంప్యూటర్ లో చూపిస్తా. ఎందుకు నేను నా ఫోన్ లో రాసుకున్నదంతా నా మెసేజెస్ కి పంపించుకుంటా. ఓకే ఓకే ఓకే, నా వాట్సాప్ కి నేను పంపించుకుంటా అన్నమాట. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, వాట్సాప్ వెబ్ ఉంటుంది కదండి. అవును అవును మేడం. మీకు ఏం కనిపిస్తుంది ఇప్పుడు షేర్ లో? లెక్సీ లోగోస్ ఉంది అంతే. లెక్సీ లోగోస్ ఉంది కదా, దీని పక్కన
ఇంకొకటి తీసుకుంటున్నా. ఇక్కడ నేను వాట్సాప్ వెబ్. వాట్సాప్ వెబ్ ఉన్నది. సో ఇది ఉంది కదా, నేను ఆల్రెడీ సైన్ అవుట్ చేయలే కాబట్టి అది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా, నేను ఇక్కడ నాకు ఎన్నో చాలా ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి అక్కడ. అవన్నీ కావద్దు నాకు. ఏ అని రాస్తాను. ఆచార్య అనడానికి ఏ ఉంది కదా మనకి. ఫస్ట్ 2 లెటర్స్ రాస్తే చాలు. ఆచార్య స్టూడెంట్స్ గ్రూప్ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత లేదంటే కవిత కావాలి నాకు. సో నేను కేఏ రాస్తా. కేఏ రాస్తే కేఏవి కానీ అట్లా కవితతో చాలా 4-5 ఉన్నాయి. సో నాది కవిత గాలి ఇక్కడ ఉంది చూడండి. సో అది నాది నాకు వచ్చింది. అంటే నేను ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటాను. నేను మీకు ఏం Okay. చెప్పాలనుకుంటున్నా ఏంటనేది నేను రాసిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటా. మళ్ళీ తర్వాత మీకు చెప్పినాక అప్పుడు అందులో మీకు పెడతాను అనమాట. ఫస్టే పెట్టాను అనుకోండి, ఇదేంది ఇదంతా ఏమేమో అనుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. అవన్నీ కన్ఫ్యూజన్ అవును, అని ఫస్ట్ నా దాంట్లో షేర్ చేసుకొని మీకు ఇలా చూపిస్తాను అనమాట. ఓకే ఓకే అమ్మా అందులో మీ దాంట్లో అంటే మీ నా పేరుని యాడ్ చేసుకున్నా అందులో. సెల్ఫ్ ఓకే వాట్సాప్ లో సెల్ఫ్ యాడ్ చేసుకోవచ్చు మనం. సెల్ఫ్ యాడ్ చేసుకొని అందులోకి మీరు పెట్టుకుంటారు ఫస్ట్. అంతే అంతే. నాకు కావాల్సిన ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటా అనమాట. ఆ తర్వాత అదేం చేస్తారు మీరు? ఏం చేస్తాను, అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. మనకి షేర్ చేసి కాదు, అది మీరు మాకు ల్యాప్టాప్ లో చూపించాలి అని ల్యాప్టాప్ అమ్మా నాకు అర్థం కాదు. ఒక సందేహం అమ్మా. చెప్పండి. ఇంకొక నా నిమిషం. సెల్ఫీ నా సొంతంగా నా ఫోన్ కే ఇది వాట్సాప్ ఉంది. దాంట్లో పెట్టినవన్నీ ఒక వారానికి వెళ్ళిపోతున్నాయి, ఆటోమేటిక్ డిలీట్ మీరు అవుతున్నాయి. సెట్ అయ్యో చేసుకున్నారట. సెట్టింగ్ ఏదో చేస్తారు అలాగ మీరు. ఇక్కడ నా సెట్టింగ్స్ లోకి వెళ్తాను నేను. చూడండి ఇక్కడ నా సెట్టింగ్స్ ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ మెసేజెస్. ఇప్పుడు నేను స్టార్ పెట్టుకుంటా కొన్నిటికి, కాబట్టి స్టార్ట్ మెసేజెస్ లో నాకు చాలా మెసేజెస్ ఉంటాయి. ఇవన్నీ అన్నమాట. ఇది ఇలాగా కొన్ని ఇప్పుడు నాకు ఏం సజెస్ట్ చేస్తారు మీరు అట్లా వెళ్ళిపోకుండా ఉండాలంటే? అదే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఏం సెట్టింగ్స్ అబౌట్ ఒకసారి చూపించండి సెట్టింగ్స్ లోకి వెళ్ళి. అది చూపిస్తాను. సేవ్ చేసుకోలేము. ఇక్కడ దీంట్లో మనకి ఏం కనిపిస్తలేదు. నేను ఇంపార్టెంట్ అని నా దాంట్లో పెట్టుకుంటాను, కానీ వారం ఆగి చూస్తే ఉండట్లేదు. అదే అదే అది సెట్టింగ్ ఏదో చేంజ్ ఓకే. అయిపోయింది. ఇక్కడ డిసపియరింగ్ మెసేజెస్ అని అది 3 డాట్స్ అది ఉంది కదా, బెటర్. ఇది మీరు పెట్టి దీంట్లో